ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఇంకా కొనసాగుతుంది. సుమారు 6 గంటలుగా అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. విచారణ మొత్తం కవిత వాడిన పాత ఫోన్ల చుట్టే తిరుగుతోంది. కవిత 10 ఫోన్లను ధ్వంసం చేశారా లేదా మార్చారా అని అధికారులు అభియోగం మోపారు. స్కామ్ లో 36 మందిని నిందితులు అనుమానితులుగా గుర్తించిన ఈడీ వారంతా 170 ఫోన్లు వాడినట్లు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు 17 ఫోన్లు మాత్రమే ఈడీ అధికారులు రికవరీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి లైవ్ లో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. నిన్న మనం చూసుకున్నాను, నిన్న కూడా అరెస్ట్ అవుతుందా లేదా అన్నట్టు ఉత్కంఠ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా దాదాపుగా 6 గంటలు ఇంకా కొనసాగుతుంది ఈడీ విచారణ. మొత్తంగా ఫోన్ల చుట్టూ తిరుగుతున్నటువంటి సమాచారం అవుతుంది. అంటే ఫోన్ల మీదే రికవరీ సంబంధించినటువంటి ఏదైతే కేసుకు సంబంధించి అదే అక్కడే పట్టుబట్టి క్వశ్చన్లు అడుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇంకా మిగతా కోణాలు ఏమైనా అడుగుతున్నారా, దాని గురించి సమాచారం అండి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఉదయం నుంచి కూడా ఎమ్మెల్సీ కవిత ఎప్పుడైతే ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు తను 10 ఫోన్లను చూపించుకుంటూ లోపలికి వెళ్తుందో అప్పటి నుంచి కూడా కేవలం కవితకి సంబంధించినటువంటి ఫోన్ల పైనే పూర్తి విచారణ అనేది జరుగుతుంది అని స్పష్టంగా తెలుస్తా ఉంది. ఉదయం 6 గంటలు అంటే దాదాపుగా కూడా ఉదయం 11:30 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు దాదాపుగా కూడా 6 గంటల పైగా కవితను తన ఫోన్ కు సంబంధించినటువంటి ఫోన్ల మార్పిడికి సంబంధించినటువంటి అంశాలపైనే ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రధానంగా తను పాత ఫోన్లను కాకుండా వేరే ఫోన్లను మేనేజ్ చేసి తీసుకొచ్చింది అనేది ఆరోపణ ఏర్పడతా ఉంది. అయితే మొత్తంగా ఆమె తీసుకెళ్లినటువంటి 10 ఫోన్లకు సంబంధించి దాంట్లో 3 ఐఎంఏ నంబర్లు ఏవైతే ఈడీ అధికారులు సేకరించారో ఆ సేకరించిన 3 నంబర్లు మాత్రం వేరుగా ఉన్నాయి. మిగతా ఫోన్లన్నీ ఇవే అంటూ కూడా తెలుస్తోంది. అయితే వాటిపైన కూడా క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ సాయంత్రం అంటే ఇప్పుడు ఈడీ కార్యాలయంలో కవితకి సంబంధించిన విచారణ ముగిసేటప్పటికి కొంత క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే సీరియల్ గా రెండో రోజు అని చెప్పుకోవాలి. ఇది మూడో విచారణ, రెండో రోజు అని చెప్పుకుంటే ఈ రెండో రోజుకు సంబంధించినటువంటి విచారణలో ప్రధానంగా చూస్తే విచారణలో భాగంగా పొద్దున కవిత తీసుకెళ్లినటువంటి ఫోన్ల ఆధారంగానే ఈ రోజు విచారణ అంతా కొనసాగుతుందని ఒక వర్షం జరుగుతా ఉంది. అయితే మరొక వైపు చూస్తే మాగంటికి సంబంధించినటువంటి విచారణ కూడా ఈ రోజు ఉన్న నేపథ్యంలో మాగంటి హాజరు అవుతారు అన్నటువంటి విషయంలో మాగంటిని కూడా కలిపి విచారిస్తామంటూ కూడా ఉదయం నుంచి చెప్పడం జరిగింది. అయితే దీని నేపథ్యంలోనే విచారిస్తారు అన్నటువంటి అంశాన్ని పక్కన పెడితే నిన్న జరిగినటువంటి కాన్వర్జేషన్, దాంతో పాటుగా గతంలో జరిగినటువంటి లావాదేవీలు, కవితకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలు, అయితే అదేవిధంగా లిక్కర్ పాలసీలో పెరిగినటువంటి పెంపు, ఆప్కి ముట్టినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కొంత ఆరా తీసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా ఈ 10 ఫోన్లకు సంబంధించినటువంటి విషయం మనం ఉదయం నుంచి చర్చిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ 10 ఫోన్ల అంశాన్ని ఉదయం నుంచి మనం చర్చిస్తున్నాం. అంతకుముందే ఈడీ అధికారులు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ లో ఈ 10 ఫోన్లకు సంబంధించినటువంటి మ్యాటర్ అంతా కూడా మెన్షన్ చేయడం జరిగింది. దానిలో డిస్మాండ్ చేశారు అన్నటువంటి అంశాన్ని కూడా లేవతడం జరిగింది. అయితే ఎటకేలకి కవిత ఫోన్లు అయితే తీసుకెళ్లింది. ఫోన్లు తీసుకెళ్లిన నేపథ్యంలో అందులో ఉన్నటువంటి డేటా రికవర్ అవుతుందా లేదా, ఫోన్లు మారాయా లేదా అన్నటువంటి అంశాలపై కూడా ఒక క్లారిటీ రావాల్సి అయితే ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతా ఉంది. మంత్రి కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా శ్రీనివాస్ గౌడ్ కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరికొందరు నేతలు కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మరోవైపు ఢిల్లీ ఈడీ కార్యాలయం ఎదుట మొత్తం పూర్తి స్థాయిలో 144 సెక్షన్ అమల్లో కనబడుతోంది. పాత ఫోన్లతోనే ఈడీ కార్యాలయానికి కవిత వచ్చిందా లేదా అన్నటువంటి ఆరోపణలు కనబడతా ఉన్నాయి. అయితే మొదట్లో ఈడీ అధికారులు అడిగినప్పుడు సమాధానం చెప్పని కవిత ఇప్పుడు ఎలా ఫోన్లు పట్టుకొచ్చింది అనేటువంటి ప్రశ్నలు కూడా వెలువెత్తుతున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. సో ఏం జరుగుతుంది అనేది మాత్రం సస్పెన్షన్ కొనసాగుతా ఉంది. స్టిల్ ఇప్పటికీ కూడా కవిత విచారణ కొనసాగుతుందా లేదా కవిత అరెస్ట్ అవుతుందా అనేది సస్పెన్షన్ గానే మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులంతా పెద్ద ఎత్తున కేసీఆర్ నివాసానికి అయితే చేరుకున్నారు. ఢిల్లీ కేసీఆర్ నివాసానికి చేరుకున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఈడీ పరిసర ప్రాంతాలన్నీ కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్నలు మాత్రమే కనపడుతున్నాయి. రాజశేఖర్, రైట్ ప్రణయ్, ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ కవిత లోపలికి వెళ్ళేటప్పుడు ఒక పాలిథిన్ కవర్స్ మనకి ఫోన్లు చూపిస్తూ తీసుకెళ్ళినటువంటి దృశ్యాలు మనకి మీడియాకి కనిపించాయి. క్లియర్గా అందరూ మనం ఇప్పుడు ఉన్నటువంటి ఆల్మోస్ట్ అందరూ కూడా దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకే ఫోన్లో ఏముంది అంటే ముందు, ఎందుకంటే ఫోన్లు ప్రధానంగా అభియోగం కూడా అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో కూడా ఫోన్లు పగలగొట్టారు, కవిత ఫోన్లు మార్చారనేటువంటి అభియోగం అనేది మొదటి నుంచి ఉంది. సో దానికి ఆశయం పలుకుతూనే ఈ రోజు పట్టుకెళ్ళడం, అది చూపించడం, ఇదంతా చేసుకోవచ్చు. దీని మీద నడుస్తుంది ఇండైరెక్ట్గా ఇచ్చారు. అసలు ఫోన్లో ఏముంది అనేది మనకి ఏం సమాచారం ఉందా? రైట్ రాజశేఖర్, అయితే ఫోన్ కి సంబంధించి ఫోన్ లో అంటే వాళ్ళు కాన్వర్జేషన్ కావచ్చు, అదే విధంగా సౌత్ గ్రూప్ కి సంబంధించిన డీలింగ్స్ అన్ని కూడా తన పాత ఫోన్ల నుంచే నడిచాయి. అండ్ దాంతో పాటుగా
ఏవైతే లిక్కర్ పాలసీకి పెరిగినటువంటి పెంపుకు సంబంధించిన డాక్యుమెంట్స్, లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఆ ఫోన్ మెయిల్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది ఈడీ అధికారుల ఒక ఊహాగానం అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆ ఫోన్ల ద్వారానే కాంటాక్ట్స్ కావచ్చు, అదేవిధంగా మెసేజెస్ కావచ్చు, వాట్సాప్ చాట్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు అండ్ లావాదేవీలకు సంబంధించి పూర్తి ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో అన్ని కూడా మొబైల్ ఫోన్ నుంచే జరుగుతా ఉన్నాయి కనుక వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లభిస్తా ఉంది. ఖచ్చితంగా కూడా ఫోన్లలో ఖచ్చితంగా అనేక విషయాలు ఉన్నాయి అనేది ఈడీకి సంబంధించిన మొదటి నుంచి అనుమానం ఈడీ వ్యక్తం చేస్తా ఉంది. పాత ఫోన్లు ఏవైతే కవిత వాడినటువంటి ఈ ఫోన్లకు సంబంధించి ఎవరైనా ఫోన్ మారుస్తారు ఖచ్చితంగా 1 year, 2 years, 3 years ఒకసారి ఫోన్ మార్చడం కామన్. కానీ కవిత మార్చినటువంటి ఫోన్లను మనం చూస్తే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ లో 10 ఫోన్లు మార్చాల్సినటువంటి అవసరం ఏంటి? మళ్ళీ అందులో బ్రాండెడ్ మొబైల్స్ అన్ని కూడా కవిత మార్చడం, దాంతో పాటుగా ఆమె మార్చినటువంటి మొబైల్స్ నుంచి చాలా వరకు సౌత్ గ్రూప్స్ కి సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. అండ్ దాంతో పాటు కన్వర్జేషన్ అంతా కూడా కవితే చేసింది. సౌత్ గ్రూప్ డీల్స్ అన్ని హైదరాబాద్ నుంచే జరిగాయి. అండ్ దాంతో పాటుగా బేగంపేట నుంచి ఢిల్లీకి వెళ్ళినటువంటి ప్రత్యేక విమానానికి సంబంధించిన బుక్ టికెట్స్ అండ్ అక్కడ ఢిల్లీ లాస్ట్ టికెట్స్ ఇవన్నీ కూడా ఆ ఫోన్ ద్వారానే దొరుకుతాయి అన్నటువంటి ఆలోచనతోనే ఏకలు ఫోన్లపై పడ్డారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. దీనిలో అనేక మొబైల్స్ ఉన్నాయి. అనేక మందికి సంబంధించినటువంటి ఇంట్రాగేషన్ లో మొబైల్ ఫోన్ ఆధారంగానే ఎన్నో ఎవిడెన్సెస్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. సో కవిత విషయంలో కూడా మొబైల్ ఫోన్ ఆధారంగానే కొన్ని వివరాలను సేకరించేందుకే ఈడీ అధికారులు ఫోన్ల తెరను మీదికి తీసుకొచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది రాజశేఖర్. ఇంకొకటి అంటే ఈ ప్రశ్నలు ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ప్రశ్నలు సంధిస్తున్నటువంటి సందర్భంలో కొన్నిసార్లు అంటే ప్రతిఘటించడం కాదు, కొన్ని క్వశ్చన్లకి ఏమేమో వారప్ చేయడం కూడా జరుగుతుంది కవిత అని కూడా మనం నేను న్యూస్ కూడా విన్నా. సో అలాంటి సమాచారం ఏమైనా నిజంగా జరుగుతుందా, లేకపోతే తక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాను, మొదటి కొంతసేపు కూడా క్వశ్చన్లు అడగలేదు, నిన్న మనం చూస్తాం, నిన్న ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అది. సో ఈ రోజు కూడా అలాంటిదే ఉత్పన్నం అవుతుంది అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే కవిత ఆ ప్రశ్నలకు సంబంధించి కొన్నిసార్లు లేదు అని చెప్పడము, లేకపోతే దాటివేయడం ఇట్లాంటి ఏమైనా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా ఈడీ అడిగిన వాటికి అన్నిటికీ సమాధానం చెప్తున్నాను అనేది మాత్రం కవిత చెప్తున్నటువంటి వర్షన్. అంటే ఉదయం కూడా మీడియా సమావేశం పెడతారు కావచ్చు అన్నటువంటి ఆలోచనతో మనందరం ఉన్నాము. కొత్త ఇన్ఫర్మేషన్ కూడా కవిత మీడియా సమావేశం పెడుతుంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ఆ ఇన్ఫర్మేషన్ కవిత ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలోనే ఎటువంటి ఇన్ఫార్మ్ లేకుండా కూడా డైరెక్ట్ గా నేరుగా ఈడీ కార్యాలయానికి వెళ్ళిన సిచ్యువేషన్ అయితే ఉన్నా. అయితే నిన్న దాదాపుగా కూడా 24 ప్రశ్నలను అడిగినట్టుగా ఈడీ అధికారులు అడిగినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో ప్రతి ఒక్క ప్రశ్నకు ఆల్మోస్ట్ ఆల్ సమాధానం చెప్పాను అంటూ కూడా కవిత అక్కడ కవితకు సంబంధించిన న్యాయవాదులతో చెప్తుంది అనేది స్పష్టం తెలుస్తుంది. అయితే మరొక వైపు చూస్తే ఏదైతే ఇద్దరి కాన్వర్జేషన్ అందులో ఉన్నటువంటి నిందితులకు సంబంధించిన ఇద్దరి కాన్వర్జేషన్ ఎప్పుడైతే తెరపైకి తీసుకొచ్చారో అప్పుడు మాత్రం కొంత కవిత తడబడుతుంది అనేటువంటి వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా అరుణ్ పిల్లయ్యతో పాటు మనీష్ సిసోడియా అండ్ కవిత, దాంతో పాటుగా ఉన్నటువంటి అనేక మంది మొత్తం 12 మంది చూస్తున్న కవితకి సంబంధించి మాత్రం కవిత కొంత సస్పెన్షన్ మనం చూసుకుంటే నిన్న కూడా అంటే తన పాత్ర లేకపోయినా కల్పిత కథలతో తన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె వారించిందని, అలాగే దానికి సంబంధించి అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారంటే అధికారులు మొహమ్మద్ చెప్పినట్లు కూడా కొన్ని మీడియాలో మన కథనాలు కూడా చూసాం. సో అలాంటిది జరిగిందని మనం అనుకోవడానికి ఆస్కారం ఉందంటారా? అది చెప్పలేము రాజశేఖర్, ఎందుకంటే ఇప్పటికే నిన్న కవిత చెప్తున్నటువంటి మేరకు కొన్ని కావాలనే మీడియా సంస్థలు నాపై ఇటువంటి తప్పుడు సమాచారాలు ఇస్తున్నాయి అంటూ కూడా మండిపడ్డ సిచ్యువేషన్స్ మనం చూసాము. తో పాటుగా ఎక్కడ ఈరోజు ఉదయం కూడా కవిత ప్రశ్న చేయడం జరిగింది. కావాలనే రాజకీయంగా ఎదుర్కోలేక నాపై ఇటువంటి అవాస్తవాలను తీసుకొస్తా ఉన్నారు, ధైర్యంగా కూడా నేను తీసుకెళ్తున్నానంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ మనం ఏదైతే ఈడీ అడుగుతున్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తానంటూ కూడా కవిత, కానీ మరి ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కవిత ఈడీ విచారణ ముందు అయిపోయిన తర్వాత మీడియాతో ఏమైనా చర్చిస్తే తప్ప క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే లేవు. ఎందుకంటే క్లారిటీగా కూడా కవిత ఏం చెప్తోంది, ఏ ప్రశ్నలను ఈడీ అధికారులు అడుగుతా ఉన్నారు, కొన్నిటి వరకు మన దగ్గర సమాధానం ఉంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే సౌత్ గ్రూప్స్ కి సంబంధించి కావచ్చు, అరుణ్ పిల్లయ్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి దగ్గర పూర్తి క్లారిటీ ఉంది. బట్ ఇంకా ఏమైనా కొత్త విషయాలు ఇంకా ఏమైనా వాళ్ళకి సంబంధించిన ప్రశ్నలు సంధిస్తున్నారని రావాల్సి అయితే ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.